డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా మోటార్ వాహనాలు నడపవద్దని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. ఇటీవల జిల్లా ఇన్ఛార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన జరిగిన డిఆర్సీ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు తొలిగా ఈ నెల 17వ తేదీన దెందులూరులో జిల్లా రవాణా శాఖ అధికారులు ఎల్ఎల్ఆర్ మరియు లైసెన్సులను సారథి పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకునే విధానంపై పౌరులకు అవగాహన శిబిరం నిర్వహించగా మంగళవారం పెదవేగి ఎంపీడీఓ కార్యాలయంలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతమనేని మాట్లాడుతూ ప్రతి వాహనదారుడికి లైసెన్స్ ఎంతగానో ఉపకరిస్తుందని, వాహన ప్రమాదాలు జరిగినప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ లేకపోవడం వల్ల బాధితుల బీమా సొమ్మును పొందలేకపోతున్నారని చెప్పారు. డ్రైవింగ్ లైసెన్స్ ఆన్లైన్లో పొందే విధానంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండటం వలన మధ్యవర్తుల వద్దకు వెళ్లి అధిక మొత్తంలో సొమ్ము పోగొట్టుకోకుండా ఉంటారని అన్నారు. చాలా ప్రమాదాల్లో తలకు గాయం కావటం వల్లే మరణాలు సంభవించాయని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించడం అలవాటుగా మార్చుకోవాలని ఎమ్మెల్యే అన్నారు. హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనంపై వచ్చే సచివాలయ సిబ్బందికి జీతం నిలుపుదల చేయమని ఎంపీడీఓను చింతమనేని ఈ సందర్భంగా ఆదేశించారు. ఉప రవాణా కమిషనర్ షేక్ కరీం మాట్లాడుతూ ఈ అవగాహన శిబిరం ద్వారా నేర్చుకున్న విషయాలను వారు బంధుమిత్రులకు వివరించడంతో పాటుగా డ్రైవింగ్ లైసెన్స్ ప్రాముఖ్యతను వివరించాలని కోరారు. అనంతరం ఎల్ఎల్ఆర్ స్లాట్లు బుక్ చేసుకున్న పౌరులకు అందించడం జరిగింది. ఈ కార్యక్రమానికి 52 మంది దరఖాస్తుదారులు, ఎంపీడీఓ నాగేంద్ర కుమార్, డిఈ వాహన తనిఖీ అధికారులు ఎస్ జగదీష్ బాబు, డి ప్రజ్ఞ, ఏఓ దుడ్డు రామ్మూర్తి, సబ్ ఇన్స్పెక్టర్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఇద్దరికి మీ అందరికీ కూడా నా నమస్కారాలు. ఈ లైసెన్స్ అనేది ప్రతి మనిషికి ఒక ఐడెంటిఫికేషనే కాకుండా మనం రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నప్పుడు ఏ రకమైనటువంటి మనకి ప్రమాదం జరిగినా, లేదు మన ద్వారా ఎదుటి వారికి ప్రమాదం జరిగినా ఇన్సూరెన్స్ కంపెనీ అనేవాళ్ళు డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే 2 మండలాలు మనకి, ఆ 2 మండలాల్లో కూడా వీలైనంత త్వరగా మీరు మీటింగ్ పెట్టి మొత్తం మా కాన్స్టిట్యున్సీ ఈ జిల్లాలోనే ఫస్ట్ ప్లేస్లో ఉండే విధంగా లైసెన్సుల విషయంలో మీరు సహకరిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ అవకాశాన్ని కలెక్ట్ చేసినటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. నేను డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ వేగూరు మాట్లాడుతున్నాను. మొన్న డిస్ట్రిక్ట్ రివ్యూ కమిటీ మీటింగ్లో గౌరవ జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారి ఆదేశాల ప్రకారం దెందులూరు శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ చింతమనేని ప్రభాకర్ గారి సూచనల మేరకు నియోజకవర్గంలో ఫస్ట్ దెందులూరు నియోజకవర్గాన్ని ఒక పైలట్ ప్రాజెక్ట్గా తీసుకొని ఈ దెందులూరు నియోజకవర్గంలోని అన్ని మండల పరిధిలో ఒక్కొక్క వారం ఒక్కొక్క మండల పరిధిలో సచివాలయ సిబ్బంది అందరికీ ఈ స్లాట్లు బుక్ చేసే ప్రక్రియను చేపట్టాలని చెప్పేసి గౌరవ శాసనసభ్యులు కోరుతున్నారు. కాబట్టి ఆ దిశగా మీరు అందరూ కూడా మేము ఏదైతే ట్రైనింగ్ ఇచ్చామో ఆ ట్రైనింగ్ని మీరు యూస్ఫుల్గా ఉపయోగించుకొని అందరూ కూడా ఈ డ్రైవింగ్ లైసెన్స్ మా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ సర్వీసెస్ అందరూ కూడా సిటిజన్స్కి ఈజీగా ట్రాన్స్పరెంట్గా చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన ఎంపీడీఓ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా మేము స్వాగతం పలుకుతున్నాము రవాణా శాఖ తరఫున. అలాగే ఈ కార్యక్రమానికి మాకు సహాయ సహకారాలు అందించిన ఎంపీడీఓ గారికి, మరి గౌరవ శాసనసభ్యుల గారికి, మరి ఈ యొక్క జిల్లా ఇన్ఛార్జి మంత్రి గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకొని వారు ఆదేశాల మేరకు ఈరోజు రవాణా శాఖ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ శ్రీ షేక్ కరీం గారి ఆధ్వర్యంలో మరి దాన్ని ఒకరోజు ముందు వచ్చి ఎవరైనా చూసుకున్నట్లయితే అది అర్థమైపోతుంది. చాలా ఈజీ. ఆ స్టెప్స్ అన్నీ కూడా మీరు ఫాలో అయితే ఈజీగా డ్రైవింగ్ లైసెన్స్ పొందగలరని చెప్పి ఈ అవకాశం నాకు ఇచ్చిన ఈటీసీ గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ, మరి ఎంపీడీఓ గారికి కూడా, ఇక్కడ హాజరైన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను ముగిస్తున్నాను.